నీకు అర్థమైందా? మృత స్థితిలోకి వెళ్ళిపోతున్నాను, బలహీన పడిపోతున్నాను, పోరాటంలో ఓడిపోతున్నాను, దిగజారిపోతున్నాను అని అర్థమైందా? కృంగిపోతున్నావా, కుమిలిపోతున్నావా, ఇంకా నా వల్ల కాదు అని వదిలేసి నిరాశలోకి వెళ్ళిపోయావా? నో నో నో. దేవుడు నిన్ను బ్రతికించేంత వరకు, నిలబెట్టేంత వరకు అడుగు. ఒక గాలిని రప్పిస్తాడు. చచ్చి ఉన్న శవం వలె ఉన్న నువ్వు ఒక సైనికుడివి, సైనికురాలివి అవుతావు. ఇది పాఠం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేటి బలహీనులే రేపటి బలవంతులు యేసునామంలో. నేటి చెంచలులే రేపటి స్థిరులు యేసునామంలో. ఏమన్నా అర్థమైందా? నేటి బాలలే అన్నట్టు నేటి గలిబిలి, నేటి చెంచలులే రేపు స్థిరులు. దేవుడు చేస్తాడంతే. నమ్ము నమ్ము, తప్పకుండా నీకు అది జరుగుతుంది, సందేహం వద్దు. అయితే అడుగు, ఆయననే అడుగు. మృత స్థితిలో ఉన్న నన్ను తిరిగి బ్రతికించు, నన్ను నూతనపరచు, నా మీదికి నీ జీవవాయువును, జీవాత్మను విడువు ప్రభు, నన్ను మరలా బ్రతికించు తండ్రి, నీ కొరకు భగ్గున మండాలి తండ్రి, స్తోత్రం. అప్పుడు శవాన్ని సైనికుడిగా, సైనికురాలిగా చేస్తాడు. యెహెజ్కేలు 37 అదే సాక్ష్యం ఇస్తుంది. ఆ వాయువు వచ్చి నా కార్యం చేసింది. ఓకే, ఇంకొక వాయువు ఏమో, ఇంకొక వాయువు, ఒక వాయువేమో మార్గాన్ని సరళపరిచింది, ఇంకొక వాయువేమో హృదయవాంఛలు తీర్చింది, ఇంకొక వాయువేమో ఏదో ఒకటి చేసిందా, జీవాన్ని ఇచ్చింది. మరో వాయువు చెంచలుల్ని, బలహీనుల్ని బలవంతులుగా చేసి నిలిపింది. ఆడపిల్లకి భయపడి అబద్ధం చెప్పాడు. అంత బలహీనమైన ఘట్టంగా కనపడతాడు పేతురు ఒక దశలో మనకి. ఆడపిల్ల ఏం పొడిచిద్దండి? నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కదూ. మై ఎవరన్నా చూసి ఎవరు అనుకుంటున్నాను, నాకు తెలీదు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలీదు. ఇంకొకడికి చెప్పింది. వాడు వచ్చింది, ఆ యేసు అనుచరుల్లో ఒకడివి కదూ నువ్వు. ప్రతి ఒక్కళ్ళు వచ్చిందని ఈ మాట అంటారేమాయా? ఎన్నిసార్లు చెప్పాలి నేను కాదని? యేసు యేసాడు, ఎవరు ఆయన అసలు ఇంతకీ అమ్మా. ఇంకొకడు వచ్చి అడిగాడు, నిన్న ఆ యేసుతో చూశాను నేను, ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కదూ నువ్వు అంటే, అంతకుముందు అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అడిగినవాడు కూడా ఉన్నాడు. అందరి ముందు తడవ ఒకడు వచ్చి అడుగుతారేంటి? ఎన్నిసార్లు చెప్పాలి ఆ యేసుకు నాకు సంబంధం లేదని, నేను కానీ యేసు శిష్యుడినని? అది నిజమైతే నేను అట్టబోవాలా ఇట్టబోవాలా అని శపించుకోవటం మొదలుపెట్టాడు. శపించుకున్నటకు మొదలు పెట్టాను అని ఉంది. చూపించమంటారా? అవసరం లేదా? చూపించేదా? అవసరం లేదా? అమ్మో, సువార్తలు కూడా చదవలేదా మీరు? చదవలేదా? మరి ఈ మాట ఉంటుంది కండి సువార్తల్లో. అనుమానంగా చూస్తున్నారు ఏంది? నేను చూపించను, మీరే చదువుకోండి. సరే, ఎందుకు లేదా? చూపించరా అసలు చెప్పు. లూకాసు వార్తలో తీసుకోండి ఒకసారి, చివరి సిలువ దగ్గరికి వెళ్ళిపోండి, అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 57వ వచనం చదువు, 22, 57 నుంచి చదువురా. అందుకు పేతురు, అమ్మాయి, నేనతను నెరుగనెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయినను తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలీలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కూడి కూసెను. అప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మార్కు సువార్తకు రా. మార్కు సువార్తలో అక్కడ 3 సార్లు ఆడాడు కదా అబద్ధం. రైట్, ఇక్కడ చూడు, 69 నుంచి చదువు, 14, 69 నుంచి. ఆ పనికత్తె అతన్ని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలుచున్న వారితో మరలా చెప్పసాగాడు. చెప్పించుకున్నట్టుగా మొదలు పెట్టిందని ఇక్కడ ఉంటుంది చూడండి.
అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలయుడవు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేనెరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. అది ఎదుటి వాళ్ళని శపించట్లా, ఏనే శపించుకుంటున్నాడు. కొంతమంది అంటారు కదా, మా ఇంట్లో చెయ్యిని పోయింది. నిజం చెప్పు, నా మాట నేను పదే పదే అడిగితే చివరికి ఏమంటారు, నేనుగా అది తీసుకుంటే అయిపోవాలా అని శాపాలు పెట్టుకుంటారు కదా. ఏమంటే అది కూడా తెలీదా? నిజమే అన్నట్టు మొఖాలు పెట్టరే మరి. రైట్, అట్లా చెప్పించుకోవడం వల్ల ఇంత బలహీనమైన మనస్సు కలిగిన వ్యక్తి, చంచల బుద్ధి వంచన ఏది, చంచల బుద్ధి వంచన ఏది, యుంచక తూంచవే తూంచవే తూంచవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. స్తోత్రం. తొందరపాటు ఎక్కువ. కత్తిని దగ్గర పెట్టుకోమన్నాడు కానీ అందుబాటులోకి వచ్చాడు, నరకమని చెప్పాడా? అందులో నరకటం కూడా భలే నరికాడు. మెడ మీద ఏమైనట్టున్నాడు, చెవి దిగింది. ఎవరో? పేతురే. అప్పుడే పొగిడించుకుంటాడు, అప్పుడే తిట్టులు తింటాడు. ఏం సిలువ? ఆ సిలువ తెగ చెబుతా ఉంటావు. సిలువ, ఆ సిలువ నీకు దూరం అయిపోవును కాక, ఉరక పట్టాకల సిలువ అనవాకో. నువ్వు బతికి ఉండాలి, బాగుండాలి, చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి, అన్నేళ్ళు ఉండాలి, ఇన్నేళ్ళు ఉండాలి. సాతానా నా వెనక్కి పో అన్నాడు ఆయన. ఎంత దారుణమైన అవమానమో. స్తోత్రం. ఈరోజు నువ్వు నేను మనం అలాంటి బలహీనమే అయి ఉండొచ్చు. అయితే ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు, చంచలులు జ్ఞానము గ్రహింతురు, అస్థిరులైన వారు స్థిరముగా నిలుతురు. నేను నిన్ను అలా చేస్తా. ఎలా? ఒక గాలిని రప్పిస్తా, నా పరిశుద్ధాత్మ వాయువుని మీద కుమ్మరిస్తా. అప్పుడు పిరికి పొందలే సింహాలై గర్జిస్తారు, బలహీనులే బలవంతులవుతారు. తాము నిలవటమే కష్టమైన వాళ్ళు అనేకులు నిలబడటానికి పునాదులవుతారు. అనేకులు నిలవటానికి పునాదులై అనేకులు తమ మీద నిలబెట్టగలిగిన వారవుతారు. ఆ నూతన యెరూషలేము గుమ్మాల మీద 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు, పునాదుల మీద 12 అపోస్తలుల పేర్లు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఏమయ్యారు? చంచలులే, బలహీనులే, ఆవేశపరులే, స్థిరము లేని వ్యక్తులే, ఘనతను వెతికినోళ్ళే. ప్రభువా, ఇంతమంది ఉన్నాం కదా, మాలో అసలు నువ్వు చెప్పు ప్రభా, ఎవరు గొప్ప ప్రభువా? వీళ్ళ దమ్ము చూడు, డైరెక్ట్గా ఆయన అడుగుతున్నారు పోయి. అసలు మాలో ఎవరు ఎక్కువ అని అంటే, మీరందరూ పక్కన ఉండండి అని ఒడ్డోడిని పిలిచి చిన్నోడిని నిలబెట్టి వీడు గొప్ప అన్నాడు. ఈ చిన్నవాని వల్ల ఎవడు తను తగ్గించుకుంటాడో వాడే నా రాజ్యంలో గొప్పవాడు. దేవునికి మహిమ. ఎందుకంటే యేసయ్య తగ్గించుకున్నందున హెచ్చింపబడ్డాడు. మెడలో పాట గుర్తొస్తుంది. వద్దులే, టైం చాలదు. కాబట్టి అలాంటి బలహీనమైన మనుషులే ఆ పరిశుద్ధాత్మ వాయువు చేత సంధించబడినప్పుడు బలవంతులుగా మార్చబడి, ఆడపిల్లకి భయపడి నేను యేసు బిడ్డనమ్మా, యేసు శిష్యుణ్ణమ్మా, యేసు నా ప్రభువమ్మా అని చెప్పలేకపోయినా ఆ పిరికి పేతురే, ఆ బలహీనుడైన పేతురే పరిశుద్ధాత్మ వాయువు చేత సంధింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ గాలి చేత ఆవేళ సంధించబడినప్పుడు, ఆత్మ అగ్ని చేత నింపబడినప్పుడు సింహ గర్జన చేశాడు. మీరు జీవాధిపతిని చంపితిరి, సిలువ వేసి చంపితిరి, దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను, అందుకు మేము సాక్షులము అని మాట్లాడితే 3000 మంది పొడవబడి హృదయంలో నొచ్చుకున్న వారే సహోదరులారా మేమేమి చేతుము అంటే, ఇదే పేతురు అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మీలో ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడును. మేము పొంది అనుభవిస్తున్న ఈ శక్తి మీరు కూడా పొందుతారు నాయనలారా.
దానికి ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందనంటే బాప్తీసం ఇలాక అల్లాడారు 3000 మంది. ఎక్కడ తీసుకెళ్ళి ముంచారో ఏమో, అక్కడికి పోయినాక అడగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.